రాజీవ్ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేశాడు. పోలీసులు కూడా ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి చేసేది ఏమీ లేక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఇల్లు ఆకలి లేంది. ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసమ్మా. మాకైతే తలనొప్పి వదిలిపోయింది. ఇంకా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ గుడ్ న్యూస్ నీకు చెప్పాలని కాల్ చేశాను. ఉంటానమ్మా. జ్యోతికి విడాకులు ఇవ్వాలని రాజీవ్ అనుకోవడం ఏంటి? పాపం జ్యోతి ఎక్కడికి వెళ్ళుంటుంది? నా దగ్గరికైనా రావచ్చు కదా. భగవంతుడా, ఈ సంకట పరిస్థితి ఏంటి స్వామి? నేను జ్యోతికొచ్చిన కష్టం చూసి బాధపడాలా? నా కూతురి కాపురం చక్కబడుతోందని సంతోషపడాలా? ఏమీ తెలియని అయోమయంలో ఉన్నాను. జ్యోతి బాగుండాలి స్వామి, జ్యోతి బాగుండాలి. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, వెళ్ళి వెతకాలి. నా దొరబాబు నా నుంచి విడిపోయేంత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు. స్వామి, నా బతుకంతా బాధలు కష్టాలు నిండి ఉండేటట్టు తలరాత రాసావు. శారదమ్మకిచ్చిన మాట కోసం నేను నా భర్తకి దూరంగా ఉండాలనుకున్నా. కానీ దొరబాబు నాకు విడాకులిచ్చి మా బంధాన్ని పూర్తిగా తెచ్చేశారు. నాకు నా కన్న వాళ్ళు దూరమయ్యారు. పెంచిన తల్లిదండ్రులు కూడా లేకుండా పోయారు. నా భర్త నాతో విడిపోతున్నారు. ఏంటి నా జీవితం? నీతో కలిసి ఉండటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నీ నుంచి విడాకులు కోరుతూ పేపర్స్లో కూడా సంతకం పెట్టాను. స్వామి, జ్యోతికి ఎందుకు ఇన్ని కష్టాలిచ్చావు? తనకేమో తన వాళ్ళని లేకుండా చేశావు. నాకేమో నా పెద్ద కూతుర్ని దూరం చేసి తనెక్కడుందో చాడ తెలియకుండా చేస్తున్నావు. ఎందుకు స్వామి మమ్మల్ని బాధ పెడుతున్నావు? నీ ఒడినే ఊయల చేసి జోలాలి పాడిన ఘడియలు మళ్ళీ పొందాలి అమ్మా. అంతెత్తుకు ఎదగాలంటూ పైకి ఎగరేసిన రోజులు మళ్ళీ ఇస్తావా అమ్మా? నీ స్పర్శకై వేచే తల్లికి
బిడ్డ ఎక్కడుందో నాకు తిరిగి ప్రసాదించు స్వామి. నా కన్న తల్లి ఎక్కడుందో ఇప్పటికైనా నాకు కనిపిస్తే బాగుండు. నిజం చెప్పరా? వీడి వల్లే నా జీవితం విడాకుల వరకు వచ్చింది. వీడిని పట్టుకుంటే నా మీద పడిన నింద చెరిపేసుకోవచ్చు. ఆగరా! ఈవిడ పట్టుకుందంటే చంపేస్తుంది, పారిపోవాలి. జ్యోతి ఇక్కడుందా? జ్యోతి, జ్యోతి, ఏమైంది?